బహుజన సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో మాయావతి జన్మదిన వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చలకూర పుష్పరాజ్, జిల్లా అధ్యక్షుడు తెనాలి ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు చిరతనగండ్ల వాసు, నారాయణ, సుబ్బారావు, కిషోర్, మణికుమారి పాల్గొని మాయావతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మనువాద పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మాయావతికి ఉందని వారు వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం నిరంతరం శ్రమించారని తెలిపారు. ఆమె స్ఫూర్తితో అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ గుంటూరు పట్టణంలో ఈరోజు మా గుంటూరు జిల్లా అధ్యక్షులు అలాగే ప్రకాష్ గారు, ఆయన సహచర మిత్రులు జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు గారు, మణికుమారి గారితో కలిసి ఈ మాయావతి గారు అంటే మా పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహన్ కుమారి మాయావతి గారి 70వ జన్మదిన వేడుకల్ని సెంట్రల్ జోన్ కమిటీ తరపున ఇక్కడ నిర్వహించుకోవటం జరుగుతుంది. ఎందుకనంటే మరి ఈరోజు దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 సంవత్సరాల పైన, అలాగే 12 సంవత్సరాల దగ్గరగా బీజేపీ పార్టీ పరిపాలించినాయి. కానీ దేశంలో మౌలికమైనటువంటి మార్పులు ఇంతవరకు సంభవించాల. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తూ మరి ఎన్నికల ద్వారా ప్రతి ఒక్కరికి ఓటు, ప్రతి ఓటుకి ఒక విలువ ఇచ్చి ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ఆయన ఆశించాడు. కానీ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని వాళ్ళకి రావాల్సినటువంటి వాటాని అన్ని రంగాల్లో వాళ్లే కాజేసినటువంటి నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీని మాన్య శ్రీ కాంశీరామ్ గారు 1984లో ఏర్పరిచి మరి వార్డు మెంబర్ కూడా కాలేనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, అలాగే ఈరోజు 70వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఒక సాధారణ మహిళ కుమారి మాయావతి గారిని మరి 4 సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆయన కాంశీరామ్ గారు మరణించిన తర్వాత ఈ బహుజన ఉద్యమాన్ని, ఈ దేశానికి నా ప్రజలు పాలకులు కావాలన్నటువంటి అంబేద్కర్ గారి కలలను నిజం చేసేటువంటి నాయకురాలుగా ఈరోజు కేవలం మాయావతి గారే ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా బహుజన శ్రేణులు ఆమె జన్మదిన వేడుకల్ని జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే ఇక్కడ జరుపుతున్నాం. ఆమెని ప్రధానమంత్రి చేయడం ద్వారా దేశ జనాభాలో 85% ఉన్నటువంటి ప్రజలకి అన్ని రకాల హక్కులు, అవకాశాలు అన్ని రంగాల్లో వారికి దక్కే విధంగా ఆమెను ప్రధానమంత్రి చేసి తద్వారా పాలనలో మార్పు తీసుకురావాలనేటువంటి సంకేతాలని దేశవ్యాప్తంగా ఇవ్వడంలో భాగంగానే ఈరోజు గుంటూరులో కూడా మేము ఆమె జన్మదిన వేడుకలు జరుపుతున్నామని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం.